హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఉన్నాము గంగోత్రి దగ్గర. ఒకసారి చూడండి, గంగోత్రికి ఎంట్రన్స్ చూసారా, సూపర్ అయితే ఉంది ఎంట్రన్స్ అయితేనే. మనం ఇట్లా ముందరకు వస్తే ఇక్కడ టోకెన్స్ అంటే మన దగ్గర ఉన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఇక్కడ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనమైతే అన్ని స్కానింగ్ అంతా అయిపోయింది, మళ్ళీ వచ్చానమాట మనకి. రష్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, పర్వాలే, ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. చూడాలి దర్శనం ఎంత పడుతుందని చూద్దాం. ఇక్కడైతే కొద్దిగా చలిగా కూడా ఉంది, ఎందుకంటే ఇంకా మంచు చాలా వరకు అయితే మంచు ఉంది. చూడండి అక్కడ ఇంకా మంచు అయితే ఫుల్గా ఉంది. చూసారా, మంచిగా ఉందన్నమాట. యాక్చువల్లీ సెల్ఫీ స్టిక్తో వాయిస్ క్లమ్జీ వస్తుంది, అంత బ్లూటూత్ కనెక్షన్ ఉంది, అది అంత బాగలేదు అనమాట. మైక్ ఫోన్లో అయితే బాగానే వస్తుంది. యాక్చువల్లీ నిన్న పెట్టిన గంగోత్రి వీడియో సెల్ఫీ స్టిక్లో తీశాను, అది బాగా కొద్దిగా వాయిస్ అంతా క్లమ్జీగా వచ్చింది, వాయిస్ అంతా ఎక్కువ ఉంది. ఫోన్ అయితే కొద్దిగా అవాయిడ్ చేస్తుంది అని చెప్పి ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను వితౌట్ సెల్ఫీ స్టిక్. ఇక చూడండి మా వాడు ఉన్నాడు. ఇదే మా గ్యాంగ్, వచ్చిస్తున్నాం మేము. హలో చెప్పండి, మందే గ్యాంగ్. ఇది తేజ గారి యొక్క స్వయం కృషితోటి ఆయన మమ్మల్ని తీసుకొచ్చి ఏదో వచ్చిరాని భాషలో మాట్లాడేస్తున్నా, కానీ వెళ్ళిపోతున్నాం ముంగడికి. జై తేజాబాయ్. మొత్తం ఫుల్ షాపింగ్ అయితే ఫుల్ ఉంది, ఫుల్ షాపింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కుంకుమ అవి ఇవి కొద్దిగా అంటే అమరిస్తారనమాట. యమునోత్రి దగ్గర మా వాళ్ళు ఒక డబ్బా 200 పెట్టుకుంటే ఇక్కడ 12 డబ్బాలు 100 కొన్నారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, అట్లుంటుంది. ఫస్ట్లో ఆత్రపడి కొనేయకండి త్వరగా. ట్రిప్ చార్జం స్టార్ట్ అవుతున్నారంటే నేను ముందు ప్రిపేర్డ్ ఉండాలండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్, మందే గ్యాంగ్ ఇది. ये मेरा मैनेजर है, ये वो ये लारी अद्दाल वाला सेलिब्रिटी बोलते हैं इसका, सेलिब्रिटी. హోటల్స్ అయితే సూపర్ ఉన్నాయి. చూసి తినాలంటే వద్దు మనకి, ఒకసారి 20 చూపిస్తాను చూడండి. సరే ఫుల్ అయితే ఉంది, మినిమం 2 hours పట్టొచ్చు దర్శనానికి. దగ్గరికి అయితే వచ్చేసాం. వెహికల్ ఆపిన చోటు నుండి దగ్గర 1.5 kilometer అయితే నడుచుకొచ్చామన్నమాట. వెహికల్ చాలా దూరంలో ఆపేశారు, కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైంది. మా బండికి కూడా ఒక చిన్న డెంట్ పడింది అనుకోండి, పక్క వెహికల్ ఎవడు టపక్కని కొట్టాడు అనమాట. ఫోటో పెడతాం మళ్ళీ. దగ్గరికి అయితే వచ్చేసాం, మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఎంటర్ అయిన వెంటనే రైట్ తీసుకుంటే నదికి వెళ్తాం అనమాట. ఫుల్గా ఉంది రష్ అయితే. లొకేషన్స్ అయితే అద్దరిపోయాయి అనమాట. రోడ్ అయితే ఫుల్గా ఉంది చూడండి, చూసారా, నార్మల్గా లేదు క్రౌడ్ అయితే. అయితే కొద్దిగా తక్కువ ఉంది, జనాలు అయితే ఫుల్ ఉన్నారు. మన సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే చూడండి అక్కడ 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 చాలా ఇదైతే ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మనమైతే ఇంకా ఇటే అనమాట టెంపుల్కి. లొకేషన్ భగీరథుడు అన్నమాట.
యాక్చువల్లీ ఇప్పుడు మనం ఉన్నాము భగీరథుడి దీని దగ్గర, టెంపుల్ దగ్గర. ఈయనైతే గంగ కోసం తపస్సు చేసిన ఈయనే. చూడండి, భూమికి తీసుకొచ్చిన పర్సన్ చూడండి. దీనికోసం జై శ్రీ గణేష టెంపుల్కి. गणपति बप्पा మా సరస్వతి, మా లక్ష్మి, ఇంకా వీళ్ళ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంటాను. ఇక్కడ చూడండి, మా దుర్గా అంట. చాలా అయితే చాలా క్లాస్ ఉంది కాబట్టి మనకు అంత క్లారిటీ రావట్లేదు అమ్మవారి ఫేస్. చాలా అయితే బాగుంది చూడండి. అయితే చాలా టైం పట్టేట్లుగా ఉంది. క్యూ అయితే కొద్దిగా పెద్దగానే ఉంది. చూసాం ఎంత టైం పడుతుంది ఏమని. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10:30. ఎంత టైం పడుతుందో చూడాలి. అయితే శివుడికి సంబంధించిన స్టాచ్యూస్, పెయింటింగ్స్ చాలా అయితే చాలా వరకు బాగున్నాయి చూడండి. పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేశారు. గంగా, శివ పార్వతి ఇల్లు పహాడు వాళ్ళు, మా గంగా అక్కడ చూడండి. చాలా వరకు అయితే చాలా బాగానే ఉన్నాయి పెయింటింగ్స్. మళ్ళీ లొకేషన్ అక్కడ చూడండి, మొత్తం మంచు కొండలు అయితే ఉన్నాయి చూసారా. ఇంకా నది అయితే వేరేలాగుంది. మనం ఇంకా ఇదంతా క్యూ ఉంది. హాయ్, ఇదంతా మందే టీం. ఎంత ఉందో చూసారా క్యూ. ఇందాక ఇక్కడ ఉండే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. ఫైనల్గా అయితే మనం వచ్చాం. చూడొచ్చు, బాగుంది. ఒక్క నిమిషం. క్రౌడ్ అయితే చాలా ఉంది. 10:30కి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ప్రస్తుతానికి 11:30 అవుతుంది. ఒక గంట సేపు పట్టింది క్యూ. అది కుదురుతుంది, మళ్ళీ వేయలేను నేను. ఎవరైనా ఐఫోన్స్ ఉన్నాయా? జూమ్ చేస్తే అమ్మవారు కనిపిస్తారు ఇక్కడ నుండి. కొంచెం ముందు పోయినా కనీసం ఐడియా ఆన్ చేయకుండానే జూమ్ చేస్తున్నా. గ్రేట్ నేను గంగోత్రి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలా 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 బాగా అయితే దర్శనం అయింది. అలాగే శివ టెంపుల్లో కూడా దర్శనం అయితే చాలా బాగా అయింది. కాకపోతే 1.5 అవర్ దాకా పట్టింది ఈరోజు. చూడండి, అకస్మాత్తుగా ఒక్కసారి అయితే వెదర్ చేంజ్ అయిపోయింది అనమాట. వర్షం వచ్చేలాగా చాలా మబ్బులు కనిపిస్తాయి. ఆల్రెడీ తుంపలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఎంత టక్కని వెదర్ చేంజ్ అయిందంటే అంత టక్కని వెదర్ చేంజ్ అయిపోయింది. మొత్తం మబ్బులు కమ్మేసాయి అనమాట. సీతారామ లక్ష్మణ హనుమలు.
వీళ్ళు సప్తర్షులు అనమాట. మారీచ, ఆత్రి, అగ్నిష, పులస్త్య, పులహ, కుతు, వశిష్ఠ. ఈమె పైలట్ బాబా. లాస్ట్కి అయితే పైలట్ బాబా ఆశ్రమానికి అయితే వచ్చాం. ఆశ్రమం అయితే చాలా చాలా సూపర్ ఉంది, అసలు ఎక్సలెంట్ ఉంది, మాటలో చెప్పలేను. యాక్చువల్లీ వీడియో చూశారు కదా, మీరు చూడండి. మనం ఇంకా ఈరోజు ఉత్తరకాశీకి అయితే వెళ్ళి స్టే చేస్తాం అనమాట. ఇంకోసారి విష్ణు, శివ, కూర్మ అవతారం, వీళ్ళ ఇది నాకు తెలీదు. నరసింహ అవతార, గణేష. ఓకే, ఇక్కడ కొద్దిగా చైనా స్టైల్లో ఉందన్నమాట డ్రాగన్స్ అంతా. చలో 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 చలో. మన బోసు చూడండి, అమ్మవారు, కాళికామాత, శివయ్య.